వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో. సమ్మర్ స్పెషల్ జొన్న గుడాలు రాత్రి వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ లేచాక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే జొన్నలు వాసన వస్తుంది. కుక్కర్లో వేసి ఒక మినిమం 8 నుంచి 10 విజిల్ల వరకు తీసుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. దాని తర్వాత మనకి ఇంట్లో ఉన్న కూరగాయలతోటి వేసుకోవచ్చు తాలింపు అనేది. పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. క్యారెట్, బీన్సు, ఉల్లిపాయ, ఉల్లికూర, నిమ్మరసం. ఇందులో ఏది ఉన్నా లేకున్నా ఒక పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు గుడాలు. నా దగ్గర ఉన్న కూరగాయలు నేను కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, ఉల్లికూర, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు అన్నీ బాగా కలియబెట్టుకొని మిక్స్ చేసుకొని ఒక లిడ్ తోటి క్లోజ్ చేయాలి. అవి ఉమ్మగిలే వరకు, అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు. ఆ లోపు మనం ఉడికించుకున్న జొన్నల్ని వడేసుకోవాలి, నీళ్లు లేకుండా స్ట్రైనర్ సహాయంతో. జొన్నలన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి లిడ్ తోటి మూత పెట్టి కవర్ చేసుకోవాలి. మనము నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి. నెక్స్ట్, జొన్నలు మనకు బాడీకి చలవ చేస్తాయి ఎండాకాలం. సో నేను ఈ కప్పు జొన్నలు తీసుకున్నానండి. ఈ కప్పు జొన్నలకు నాకు ఇద్దరికి సరిపోయేంత ఎన్ని గుడాలైనాయి చూసారు కదండి, ఎన్ని గుడాలు అయిపోయాయో. ఆ చిన్న కప్పు, ప్లాస్టిక్ చిన్న కప్పు. సో ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని కావాలంటే పైనుంచి మీరు కొంచెం నిమ్మరసం కానీ కొన్ని ఉల్లిపాయలు కానీ వేసుకొని తినచ్చు. నేను ఇందులోనే అన్నీ వేసాను కనుక పైనుంచి ఏమీ వేసుకోలేదు. సాఫ్ట్గా ఉడికిపోయింది. తింటుంటే కూడా భలే మజా ఉందండి. ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది టేస్ట్ అయితే. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఎలాంటి ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాంటి ఫుడ్స్ మాత్రం నేను పెడుతున్నాను. నాకు వచ్చింది. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.